హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోను బ్లాగ్స్. ఇప్పుడైతే నేను స్వీట్ కార్న్ రెసిపీ చేయబోతున్నా ఫ్రెండ్స్. చూడండి, అంటే మనం ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం తీసుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. వాటిని వేరే సపరేట్ బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కార్న్ పౌడర్ అనేది మిక్స్ చేయాలి. అంటే స్క్వీజ్ చేస్తే సరిపోతుంది. సరిపడా కార్న్ పౌడర్ కలపండి. మీరు కార్న్ ఎంత తీసుకుంటారో దానికి ఈక్వల్ అయితే కార్న్ పౌడర్ అయితే కలపండి. 1 స్పూన్ కారం అయితే వేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత సరిపడా అల్లం వెల్లిపాయ వేసుకోండి. ఆ తర్వాత మొత్తం స్క్వీజ్ చేయండి, అంటే కలపండి. ఒకవేళ పుదీనా కొత్తిమీర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి, కలుపుకోండి. ఆ తర్వాత ఇప్పుడైతే ప్యాన్ తీసుకోండి. ఇప్పుడైతే ఆయిల్ ప్యాన్లోకి తీసుకోండి. సిమ్లో పెట్టండి గ్యాస్. ఆయిల్ తీసుకొని ఫ్రై చేయడానికి నేనైతే ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా, అంటే అవి డీప్ ఫ్రైకి సరిపోతుంది. ఆయిల్ పోసి సిమ్లో ఉంచండి. ఆయిల్ వేడైందా అని చూడడానికి ఫస్ట్ ఒక కార్న్ వేయండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. మిగతా కార్న్స్ వేసుకోండి. ఒకవేళ కనుక చిల్లుతుంది అని ఏమన్నా అనిపిస్తే దానిపైన ప్లేట్ పెట్టుకోండి. ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా పుదీనాతో గ్యానీ చేసా, పుదీనా అండ్ కొత్తిమీరతో గ్యానీ చేసా ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో బౌల్లోకి తీసుకొని. ఇప్పుడైతే నేను బౌల్లో తీసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ చూస్తాం. ఇంకా ఎట్లుంది? సూపర్ ఉంది. వావ్. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.